ఈరోజు పాస్తాని ఇంట్లో ఈజీగా ఎలా రెడీ చేయాలో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి పాస్తాని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాస్తా వేసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేయాలి. పాస్తా అనేది ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిపోయాక బాయిల్ అయిపోతుంది. ఫస్ట్ పాస్తా ఉడికిందో లేదో చూసుకోవాలి. మనం ఒక పాస్తా తీసుకొని ఇలా నైఫ్తో బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి. అప్పుడు పాస్తా అనేది ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇందులోని వాటర్ అన్నీ మనం తీసేయాలి. తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా కాస్త వేగాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 పండిన టమాటాలు యాడ్ చేసుకోవాలి. చాలా చిన్నగా తరుక్కోవాలి. అప్పుడే టమాటాలు అనేవి చాలా బాగా మగ్గుతాయి. ఇందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, టమాటాలన్నీ చాలా బాగా మగ్గాయి. ఈ స్టేజ్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా టమాటా అదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చూసారంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేస్తారు. ఇంత ఈజీనా పాస్తా చేయడం అనిపిస్తుంది. లాస్ట్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, పాస్తా అనేది ఎలా బాగా రెడీ అయిపోయిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు చూసారంటే కూడా చేసేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.